హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా విక్కీ వాళ్ళ అమ్మగారికి పూజ చేస్తున్న టైంలో పద్మావతి విక్కీ వాళ్ళ తండ్రిని తీసుకొస్తుంది. అది చూసిన విక్కీ చాలా సీరియస్ అవుతాడు. ఇంకొక అడుగు ముందుకు వేసామంటే మర్యాదగా ఉండదు, ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో అని విక్కీ వార్నింగ్ ఇస్తాడు. ఇంకా పద్మావతి, సారు మీరు నాకు నిన్న మాట ఇచ్చున్నారు, అది గుర్తుందా అని అడుగుతుంది. నేను నీకు నిన్న మాట ఇచ్చాను నిజమే, అది నీ మీద నమ్మకంతో ఇలా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని ఇంటికి తీసుకొస్తావా అనుకోలేదు. మా అమ్మని చంపిన హంతకుణ్ణి ఇంటికి తీసుకురావాలని నీకెలా అనిపించింది? ఇతను ఒక రాక్షసుడు అని విక్కీ అంటాడు. పద్మావతి, ఇప్పటి నుంచి నీ కాపురం బాగుండాలి అని కోట్ల దేవులకు మొక్కాను. ఇదంతా నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అసలు అర్థం కావట్లేదు అని అరవింద అంటుంది. తెలిసే చేస్తున్నాను వదిన అని పద్మావతి అంటుంది. అమ్మ, నా వల్ల నీ కాపురం పాడవుతుంది, వద్దులే నేను వెళ్ళిపోతాను అని విక్కీ తండ్రి అంటాడు. మావయ్య, మీరు ఒక్కడుగు వెనక్కి వేశారంటే నేను చచ్చినంత ఒట్టే అని పద్మావతి అంటుంది. ఇంకా పద్మావతి మాట్లాడుతూ, సారు మీరు దేవతలాగా పూజించే మీ అమ్మ పైన ఒట్టేశారు, ఆ మాట ఇప్పుడు తప్పుతారా? ఇచ్చిన మాట తప్పను అంటారు కదా వదిన, మరి ఇప్పుడు ఇచ్చిన మాట తప్పుతున్నట్టే అవుతుంది కదా అని పద్మావతి అంటుంది. ఇంకా విక్కీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం జరగనట్టు తిరుగుతున్నావి అని పద్మావతిని విక్కీ అంటాడు. నేనేం చేశాను సారు అని పద్మావతి అంటుంది. ఏం చేసావో నీకు తెలీదా అని విక్కీ అంటాడు. సారు ఎంత కాదనుకుని ఆయన మీకు అన్న తండ్రి అని పద్మావతి అంటే, అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అని విక్కీ అంటాడు. ఇంకా పద్మావతి అలా డల్గా కూర్చొని ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.